హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వేటకైతే వచ్చాను. నా వెనక కనపడుతుంది కదా చెట్లు, మడ చెట్లలో, ఆ మడ చెట్ల వేటకైతే వచ్చాము. ఆ మడ చెట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. మనం నీళ్ళలో దిగాలన్నమాట. ఎందుకంటే వెళ్తున్నాను, చెట్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ చూసారా మడ చెట్లు. ఇవనేది బాగా సునామీ వచ్చినప్పుడు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవి సముద్రం దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇవి మాకు కాలువలు అనేవి. ఈ కాలంలో ఇదిగోండి, చూసారా వేర్లు, వీటి వేర్లు అన్నమాట. ఈ చెట్లు వేర్లు, ఈ వేర్లో నుంచి మొక్క మొలిచిద్ది. మళ్ళీ దీని వేర్లు చెట్టుగానే ఉంటాయి, కానీ మళ్ళీ పైకి వస్తాయి అన్నమాట. దీని వేర్లు పక్కన చెట్టు పక్కల ఎన్ని వేర్లు ఉంటాయి. లోపల కూడా ఇక్కడ దాకా ఉన్నాయి. ఇగోండి, చేయి పెట్టి చూపిస్తాను కదా. ఇగోండి, ఇవన్నీ వేర్లే, ఇవన్నీ మొత్తం ఉంటాయి. వీటి వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి మనకి. వీటి అనేది కూడా నరకడానికి ఫారెస్ట్ వాళ్ళు బ్యాన్ చేశారు. నరికితే కేసు అన్నమాట. నరికితే కేసు, అవి నరకకూడదు. ఆ చెట్లు కానీ కనపడ్డారా ఎవరికన్నా సరే, వాడి లైఫ్ లాంగ్ జైల్లో ఉండటమే. ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మన ప్రాణాలు రక్షిస్తాయి. సునామీ ఫ్లోటింగ్ ఉంది కదా, సునామీ వచ్చినప్పుడు ఫ్లోటింగ్ని ఆపుతాయి, చాలా వరకు ఫోర్స్ ఆపుతాయి. అప్పుడు మనకేం చేస్తే వాటర్ వరకే వచ్చింది, మనకి ఒడి రాదు. ఒడొస్తే ఏమైంది, మనం కొట్టుకుపోతాం. కాబట్టి ఒడి రానివ్వదు అనమాట. ఒడి రానివ్వకుండా స్మూత్గా ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఈ చెట్లు బాగా ఇలా పట్టుకొని ఆపుతాయి అనమాట. ఇలా ఆపుతాం వలన మనకు సునామీ అనేది చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. అప్పుడు మనం డాబానో గేబానో ఏదో ఒకటి ఎక్కేస్తాం సునామీ వచ్చినప్పుడు. అప్పుడు దాకా ఏంటంటే ఒడి ఆపిద్ది అనమాట. అందుకు దీని వలన చెట్లు నరకొద్దు అంటారు. చాలా కేసు ఇది. ఎక్కడ సరే మీరు కూడా నరకొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.